12 గంటలకు మా ఇంటికి వస్తానంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. రాగానే బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి లోపలికి తీసుకెళ్తాం, ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్ గా తెలంగాణ భవన్ కి పోదాం. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. స్వాగతిస్తున్నాం, వెల్కమ్. నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు, నిన్న చూసినో లేదో, నువ్వు ఇంతకు ముందు చూసినో లేదో, గాంధీ గారు ఒక్కరే కాదు, దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, వెంకట్రావు గారి గురించి మాట్లాడినా, ఎవ్రీబడి పోయిన 10 ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం. ఓకే, గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు, గాంధీ గారు అన్నారు. 10 ఎమ్మెల్యేలలో గాంధీ గారు అన్నారు. ఏమని అన్నారు గాంధీ గారు? ఆయన ఏమని అన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా, నేను అనలే కదా. మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతాను, తప్పేంటిది? ఈ సంస్కారం నేను నేర్పలే. ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పిర్రు. అదే కరెక్ట్ అని నేను అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా, చీరలు కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్సు ఎక్కువ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు, గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అదే కరెక్ట్ అన్నా కనిపించింది. ఆయన నేర్పించిన సంస్కారం ఇది, నేను నేర్చిన సంస్కారం కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకరు కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అన్నాడు. ఈ పార్టీలో చేరినప్పుడు ఢిల్లీలో ఉండి బాత్రూమ్ నుంచి ఫోన్లు మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటనేది అసలు ఎంత పాగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండో, ఈ షేర్లింగంపల్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు. నేను 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1, ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండు అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు, ఒక్కసారి చెప్తాడు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల్ రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయింది. ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డు తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల్ రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ క్లియర్. మీరు భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నాడు ఆయన. కేసీఆర్ తప్పుదో పట్టిస్తున్నారు, బీఆర్ఎస్ భ్రష్టు పట్టిస్తున్నారు. ఏ యాంగిల్ నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల్ రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్ లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టియాలని వీళ్ళు అనుకుంటున్నారు. మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం. రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగేం ఇచ్చిపెట్టాం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారెంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది. ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. అట్లాంటిది ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఇక్కడ నా నియోజకవర్గం నేను బాగా చెప్తున్నా. విల్లా కొనుక్కున్నా, ఆయనే ఆదుకున్నాడు. ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది? ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీరైతే ఉన్నారు మొత్తం. ఏమి ఇబ్బంది అయింది?
బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ నాకేంది. అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి పిఏసీ చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది ఆయన చేస్తున్నారు. నర్సింగ్ గారు నేను ఒక్కటే